అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఒక ఏపీ జెన్జీ వారంట రిలే నిరాహార దీక్షలు నెల్లూరు నగర నియోజకవర్గం అంటే నెల్లూరు సిటీ. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండేటువంటి పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి జెన్జీ వార్ రిలే నిరాహార దీక్షలు అని చెప్పి, జెన్జీ అంటే ఏంది? 1997 నుంచి 2012 మధ్యన పుట్టిన వాళ్ళని జెన్జీలు అంటారు. వీళ్ళు జెన్జీలా? వీళ్ళని జెన్జీలు అంటారా? జెన్జీ వారినే వాళ్ళు పెడుతున్నారు. మరి వీళ్ళందరూ జెన్జీలు ఎట్ట అవుతారు? అందరూ ఒకసారి గమనించండి, మొత్తం అందరినీ గమనించండి. ఒక్కరైనా జెన్జీ ఉన్నారా? మళ్ళీ ఇది ఒక పెద్ద యుద్ధం అంట, రిలే నిరాహార దీక్షలు అంట. నేను ఈ వీడియో చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఏదో ఒక ఫ్లెక్సీ చేసుకున్నారని కాదు. ఏపీ జెన్జీ వారిలో వీళ్ళు జెన్జీలా? 1997 నుంచి 2012 వరకు మధ్యలో పుట్టిన వాళ్ళు జెన్జీలు అంటారు. వీళ్ళు జెన్జీలా? ఆ సమయంలో పుట్టిన వాళ్ళు వీళ్ళు ఒక్కరైనా ఉన్నారా? రెండో పాయింట్, నా కోపం తెప్పించింది ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటి అంటే, ఈ నిరాహార దీక్షలని చెప్పుకునేటువంటి వీళ్ళు పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి 10 మందిని పేటీఎం బ్యాచ్ని పోగేసి వాళ్ళందరూ ఓ దగ్గర కూర్చోబెట్టి ఆయన కళ్ళజోడ పెట్టుకొని, నా అంత గొప్ప నాయకుడు లేడు, జగన్మోహన్ రెడ్డికి నా అంత నమ్మిన బంటు లేడు, నాలాగా నెల్లూరులో ఎవడు కష్టపడలేడు, నేను కూటమిని ఉతికారేస్తున్నాను అన్నట్టుగా బిల్డప్ ఇస్తూ ఆయన చేసినటువంటి ఈ పని చూడండి. నిలదీస్తున్నాడంట, ప్రశ్నిస్తున్నాడంట. ఇప్పుడు చూడండి, ఈ వీడియో ప్లే చేస్తాను. ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన, ఎంత విషపు ఆలోచన ఒకసారి చూడండి, వినండి. సరే, అందరూ కూర్చున్నారు, జెన్జీ వారన్నారు, అది తప్పు, వాళ్ళు జెన్జీలు కాదు. చూడండి, ఇది గోవింద నామాల రాగం. ఇది గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద. ఎంత వినసొంపుగా ఉంది. ఆ శ్రీనివాసుని, ఆ గోవిందుని, ఆ 7 కొండల వాడి గోవింద నామాలని కొండ మీదకి వెళ్ళినా, గుడి లోపలికి వెళ్ళినా, మెట్ల మార్గంగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా ఈ గోవింద నామాలను స్మరించుకుంటూ ఆ వెంకటేశుని ఆశీస్సులు కోరుకుంటూ ఉంటారు జనాలు. అంత పవిత్రమైన అంశానికి సంబంధించినటువంటి గోవిందుని నామాలవి. ఆ నామాల రాగాన్ని తీస్తూ ఆ పదాలని మార్చి వీళ్ళు ఎలా పాడుతున్నారు చూడండి. ప్రశ్నించవచ్చు, ఏదన్నా తప్పు ఉన్నా, ప్రభుత్వం కరెక్ట్గా పనిచేయకపోయినా, భారతదేశంలో ఉండే ఏ రాష్ట్రంలో అయినా అపోజిషన్ పార్టీ అనేది ప్రత్యర్థులు ఖచ్చితంగా అడగతారు అభ్యర్థుల్ని, అందులో తప్పు లేదు. ఇది పద్ధతి. అందరూ కూర్చొని వెటకారంగా మెడలో దండలేసుకొని అడ్డదిడ్డంగా కూర్చొని గోవింద నామాల రాగంలో పదాలను మార్చి ఎంత అపవిత్రం, ఎంత అవహేళన, ఇలా ఎవరైనా చేస్తారా? ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరినీ పోగేసి మనం ఆ భగవంతుడికి సంబంధించినటువంటి అంశాలను కూడా పక్కదోవ పట్టిస్తూ, పవిత్రమైన అంశాన్ని కూడా పక్కన పెడుతూ ఎంత దిగజారిపోతామని కూడా పట్టించుకోకుండా ఈ విధంగా ఎవరైనా జంజీలని అబద్ధాలు చెప్పుకుంటూ రిలే నిరాహార దీక్షలు అని ఇలా అడ్డదిడ్డంగా రోడ్లని అడ్డగిస్తూ ఇక్కడ రకరకాల వ్యక్తుల చేత ఆ గోవిందుని యొక్క నామాలని, ఆ రాగాన్ని చూడండి ఎంత దారుణంగా ఇది. గతంలో జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్యన పైన అన్నదాన ప్రసాదాన్ని, లడ్డూ ప్రసాదాన్ని ఎంత నాసిరకం చేశాడు. పులి భయం పెట్టి కర్రలో అమ్ముకొని డబ్బులు చేతిలో వేసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పైన పరకామంలో ఎన్ని చోరీలు జరిగాయి, పైన ఎన్ని వ్యాపారాలు, ఎన్ని గుట్కాలు, ఎన్ని సిగరెట్లు, ఎన్ని మందు సీసాలు, పైన పూజారుల్ని బ్లాక్మెయిల్ చేసి దేవుని యొక్క పూజలు ఆపినటువంటి హీనుడు జగన్మోహన్ రెడ్డి. ఆర్కే రోజా అయితే ఏకంగా కొండ మీద ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డికి భజన చేయడం, టూరిజం పేరుతో అన్ని రాష్ట్రాల్లో, అన్ని కేంద్రాల్లో దర్శన టికెట్లని అమ్ముకొని కోట్లు సంపాదించడం, అన్యమత ప్రచారాన్ని పైన విస్తృతంగా వ్యాప్తి చేయడం. దీనితో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పలు హిందూ దేవాలయాల్లో విగ్రహాల చోరీలు, హిందువుల దేవాలయాల మీద దాడులు, ఎర్రచందనం ఎత్తివేత, కుండీలో ఉండేటువంటి పరకామణి సొమ్మును కూడా తాడేపల్లి ప్యాలెస్ తెప్పించుకొని లెక్క పెట్టుకొని సొంత ఖర్చులకు వాడుకున్నటువంటి హీనుడు జగన్మోహన్ రెడ్డి. అన్ని తప్పుడు పనులు చేశాడు కాబట్టి ఆ వెంకటేశ్వరుడు యొక్క ఆగ్రహానికి బాధ్యుడై శపించబడి 151 నుంచి 5 పోయి 11కు వచ్చాడు. మళ్ళీ అంతకన్నా ప్రమాదమైనటువంటి హెచ్చరికలు ఆ భగవంతుడు జారీ చేస్తున్నాడు. జంజీల పేరుతో, రిలే నిరాహార దీక్షల పేరుతో నెల్లూరు నగరంలో పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి ఓ ఎమ్మెల్సీ చేసినటువంటి ఈ హడావిడి, ఈ దారుణం, ఈ పద్ధతి
ఏకంగా వెంకటేశ్వరికి సంబంధించినటువంటి గోవింద నామాల ప్లేసులో వీళ్ళు కూటమిని వెటకారం చేస్తూ అహంకారంగా ఇది ఎవరైనా హర్షిస్తారా? ఇది ఎంత తప్పుడు ప్రచారం ఇది. మాట్లాడాలి, అడగాలి, ప్రశ్నించాలి, తప్పులుంటే చూపించాలి, ఏలెత్తి చూపించాలి. అది మీకు ఆ రైట్స్ ఉన్నాయి, రాజ్యాంగం ఆ హక్కును కల్పించింది. అంతేగాని మనం ఇష్టపడేటి, మనం ప్రేమించే మిమ్మల్ని ఇలానే వదిలేస్తే వందే మాతరాన్ని వక్రీకరిస్తారు, జనగణమన కూడా ఎక్కిరిస్తారు. మీరు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పలు అంశాల మీద మాట్లాడే విధానంలో పవిత్రమైన అంశాలను కూడా మధ్యలోకి తీసుకొని వచ్చి ఇంత దారుణంగా దిగజారిపోతున్నారంటే మీకు నెక్స్ట్ పడబోయే శిక్ష ఎక్కడైనా జరుగుతుందా? ఇది ఇలాంటి అంశం ఎక్కడైనా జరుగుతుందా? మైకులు ఉన్నాయి కదా, మాట్లాడండి. సోషల్ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా, అడగండి. అంతేగాని గోవిందా గోవిందా అంటూ ఎక్కడో కొండ మీద వెంకటేశ్వరుని సన్నిధిలో, ఆ స్వామి సన్నిధిలో ఉండాల్సినటువంటి పవిత్రమైన అంశాన్ని, పవిత్రమైనటువంటి ఆ పదాల ప్లేసులో వేరే పదాలు పెట్టి మీరు మాట్లాడే విధానం చూస్తుంటే అసలు నెల్లూరులో నేను పుట్టాను, ఈ పర్వతనే చంద్రశేఖర్ రెడ్డి కూడా పుట్టాడు. సిగ్గు అనిపిస్తుంది నాకు మొదటిసారి నెల్లూరులో ఇలాంటి వ్యక్తి పుట్టాడు అనిపిస్తుంది. అంటే జనాలు వెర్రెక్కిపోయి మనం ఏం చేస్తున్నాం, మన పద్ధతి ఏంటి, మనం ఎంత దిగజారిపోతున్నాం, జగన్మోహన్ రెడ్డి కంట్లో పడ్డానికి, లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి, రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ నుంచి ఎమ్మెల్యే అయ్యి మినిస్టర్ అవ్వడానికి ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ వెనక ముందు చూసుకోకుండా మళ్ళీ కళ్ళజోడు ఒకటి బిల్డప్. చూసారా జగన్ సార్, నెల్లూరుని అట్టుడికిస్తున్నాను, మొత్తం జనాన్ని పోగేశాను, సొంత డబ్బులు పెట్టుకున్నాను, వీళ్ళు జంజీలు కాకుండా జంజీలు నమ్మిస్తున్నాను అని చెప్పడానికి కాకపోతే ఇది 100% ఖచ్చితంగా కేసులు నమోదయ్యాయి. వీళ్ళందరూ శిక్షని అనుభవిస్తారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, కోర్టు శిక్షల కన్నా కూడా ఆ భగవంతుడు వేసే శిక్ష చాలా ప్రమాదకరమైంది. అప్పట్లో కొండ మీద పెట్టుకున్నటువంటి అంశాలే మనకు 5 తీసి 11 ఇస్తే ఈరోజు మళ్ళీ నడి రోడ్డు మీద అడ్డదిడ్డంగా దీక్షలని పేరుతో ఆ మహానుభావుడి యొక్క కీర్తిని తగ్గించే విధంగా మీరు చేస్తున్న ఈ పనులు 100% రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి తన శాసనసభ స్థానాన్ని కోల్పోతాడు. దానితో పాటు ముఖ్యమంత్రి ఏ రోజు గెలవడు, ఖచ్చితంగా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.